అక్టోబర్ 6 సోమవారం కోజాగరి పౌర్ణమి. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట సిరి సంపదలను కురిపిస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్‌ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కోజాగరి లక్ష్మీ పూజ చేయడం మంచిది. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి ఈ పూజ చేయాలి. దీనిని శరత్ పౌర్ణిమ అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా దేశాలలో దీన్ని ఘనంగా జరుపుతారు. ఆ రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనునిత్యం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కోజాగరి లక్ష్మీ పూజ చేయడం మంచిది. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి ఈ పూజ చేయాలి. దీనిని శరత్ పౌర్ణిమ అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలలో దీనిని ఘనంగా జరుపుతారు. ఆ రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కోజాగరి లక్ష్మీ పూజ ఈసారి ఎప్పుడు వస్తుంది? తేదీ, పూజా సమయంతో పాటు పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం. కోజాగరి లక్ష్మీ పూజ 2025వ తేదీ ముహూర్తం. కోజాగరి లక్ష్మీ పూజను శరత్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆశ్వీజ పౌర్ణమి తిథి సోమవారం అక్టోబర్ 6న మధ్యాహ్నం 1:23 ప్రారంభమవుతుంది. మంగళవారం అక్టోబర్ 7 ఉదయం 9:16 ముగుస్తుంది. అమ్మవారిని రాత్రి 11:45 నుండి 12:34 మధ్య ఆరాధించవచ్చు. లేదంటే సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఆరాధించవచ్చు. పూజా విధానం. కోజాగరి పౌర్ణమి నాడు అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ విధంగా ఆచరించడం మంచిది. ఈ రోజు అమ్మవారు భూమిపైకి వస్తారని నమ్మకం ఉంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్లటి పదార్థాలను నైవేద్యంగా పెడితే మంచి జరుగుతుంది. పాలు, పాయసం, పటిక, బెల్లం వంటి వాటిని నైవేద్యంగా పెట్టొచ్చు. రాత్రి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రంగు గవ్వలను తీసుకొని ఇంట్లో శబ్దం చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుందట. లక్ష్మీదేవి కటాక్షం కలిగి సంతోషంగా ఉండవచ్చు. కౌముది లక్ష్మీ వ్రతం. కౌముది అంటే వెన్నెల అని అర్థం. ఈ వ్రతాన్ని అక్టోబర్ 6 సోమవారం జరపాలి. ప్రత్యేకించి సోమవారం సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. ఏనుగుల తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని పూజిస్తున్న ఫోటోను పెట్టి ఆరాధించండి. అదేవిధంగా అమ్మవారికి తెల్లటి పూలను కూడా సమర్పించండి. ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా ఈ మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భక్తులు నమ్ముతారు. పౌర్ణమి రోజున చంద్రుడు బలంగా ఉంటాడని, అది కోరికలను నెరవేరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నమ్ముతారు. ఆశీర్వాదాలు. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి. ధన్యవాదములు.